వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. టుడే టైం అయిపోయింది. ఈరోజు 10:30 అయింది. 10:30 అయిపోయింది టైం. చూస్తాం 12 అవర్స్ టుడే టార్గెట్ ఎంత ఎర్నింగ్స్ అవుతాయని చెక్ చేస్తాం. ఇప్పుడు మల్లేశ్వర డ్యూటీ ఒకటి పడింది, డ్రాప్ చేస్తాం కస్టమర్ని పికప్ చేసుకొని. కరెక్ట్గా 10:30కి పడింది. 10:30 14th April 2026. లెట్స్ గో ఫ్రెండ్స్. పోయి కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తాం. ఓకే, ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయింది. అమౌంట్ వచ్చేసి 239 రూపీస్ చూపించింది ప్రమోషన్ కస్టమర్. ఓకేనా, సెకండ్ డ్రాప్ వచ్చేసి ప్రీ బుకింగ్ అయిపోయింది జేపీ నగర్. అమౌంట్ వచ్చేసి 289 రూపీస్ సంథింగ్ చూపించింది. ఫైనల్ అమౌంట్ కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ చేసినాక తెలుస్తుంది. ఫస్ట్ కస్టమర్ పోయి పికప్ చేసుకుందాం. ఆల్రెడీ కస్టమర్ లొకేషన్ వచ్చేసినాను. సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయినప్పుడు 287 రూపీస్ చూపించింది. 290 రూపీస్ ఇచ్చిన కస్టమర్. ఈ పొజిషన్ చూస్తే ఆర్డర్స్ పడే ఛాన్సెస్ తక్కువగా ఉంది. ఇక్కడ చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. టీ తాగేస్తే అన్ని పనులు నీట్గా జరుగుతాయి. థర్డ్ ఆర్డర్ కంప్లీట్ అయింది ర్యాపిడో నుంచి. స్మాల్ ఆర్డర్ అక్కడ ఆర్డర్స్ పడలేదనేసి స్మాల్ ఆర్డర్ తీసుకుంటే 131 కస్టమర్. వారు కుటుంబం చల్లగా ఉండాలి. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఫోర్త్ ఆర్డర్ పడింది ఊబర్ నుంచి బసవేశ్వర నగర్. 229 రూపీస్ చూపించింది. కస్టమర్ పికప్ చేసుకుందాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 12:10 మిడ్ నైట్ 12:50 అయింది. ఫోర్త్ ఆర్డర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. 235 రూపీస్ అయింది. మళ్ళీ స్మాల్ ఆర్డర్ పడింది ఫ్రెండ్స్. మైసూర్ రోడ్కి 135 రూపీస్ ఏమి చూపించింది ర్యాపిడో నుంచి. ఆర్డర్స్ ఏమి ఇవ్వడం లేదు. సో 40. సిక్స్త్ ఆర్డర్ పడిందండి. ఇది కూడా స్మాల్ ఆర్డరే. 236 పడింది. మారుతి సేవ నగర. సిక్స్త్ ఆర్డర్ కంప్లీట్ ఆయా. మేబీ సిక్స్త్ ఆర్డర్లో రావలేదు. సిక్స్త్ ఆర్డర్ అనుకుంటాను కంప్లీట్ అయింది. 260 రూపీస్ ఏమి వచ్చింది. ప్రమోషన్ ఉంది 70 రూపీస్ కస్టమర్ ప్రమోషన్. ప్రమోషన్ అంటే కూపన్. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఆర్డర్స్ అయితే చాలా స్లో ఉన్నాయి. నైట్ 2:16 ఎగ్జాక్ట్ టైము. మార్నింగ్ 2:60 ఆర్డర్స్ లేవు. సైడ్కి వేసి రెస్ట్ తీసుకునేది. ఆర్డర్స్ పెడితే వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. ఎయిర్పోర్ట్కి ఆర్డర్ పడింది ప్రీమియర్ ఆర్డర్. నాకు తీసేసిన ప్రీమియర్ ఎట్లా పడింది ఓకే ఒకసారి చెక్ చేసుకున్నాము. 575 రూపీస్ పడింది ఎయిర్పోర్ట్కి. ఈ టైంలో ఎయిర్పోర్ట్కి పోతే పికప్ చిక్కుతుందో చిక్కదో అదొక డౌట్. లెట్ మీ చెక్. ఎనీవే కస్టమర్ని పికప్ చేసుకుందాం.
ఎయిర్పోర్ట్ డ్రాప్ అయిపోయానండి. ఎయిర్పోర్ట్ డ్రాప్కి 570 రూపీస్ ఇచ్చాను, 573 రూపీస్ ప్లస్ టోల్ 120 రూపీస్. అది మీకు స్క్రీన్ షాట్లో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి పికప్ లేవండి టోల్స్, సారీ ఇక్కడ నుంచి పికప్ టోకన్స్ జాయిన్ ఉన్నాయి. 300 కాస్ట్ చూపిస్తుంది. సో వెయిట్ చేద్దామా వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. వెళ్తా ఉందాం. ఏమని చెప్తే టోకన్ వచ్చిందంటే పికప్ పాయింట్కి వెళ్దాము, లేదంటే ఎగ్జిట్ అయిపోయి సిటీలో చేసుకుందాము. ఈ టైంలో ఇక్కడ వెయిట్ చేసేది చాలా అతి తక్కువ పని. మా వాడిచ్చే 200 రూపాయలకి మినిమం అంటే 3 అవర్స్ కాపిస్తాడు. 3 అవర్స్ టోకన్ జనరేట్ అయినంత కూడా కాపిస్తాడు. అందువల్ల మనం ఇక్కడ ఉండే ప్రయోజనం లేదు, ఎగ్జిట్ అయిపోదాం. ఈ ఆర్డర్ గురు దేవనాల నుంచి పడింది. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ దేవనాలకి వెళ్ళాను. అక్కడి నుంచి ఎస్ఎంవిటీ పోయింది. 10 కిలోమీటర్స్ ఆఫ్టర్ పిన్ వేయడం జరిగింది మర్చిపోయి. సో 783 150 ఇంక్లూడ్ టోల్ 900 తీసుకున్నాను. ఎస్ఎంవిటీ నుంచి కనీసందరికి ఇచ్చాడు నాకు 239 రూపీస్ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాలి, ఫ్రెండ్కి వీటిలో కావాలన్నా. సో తొందరగా వెళ్తున్నాను. పికప్స్ అయితే బాగానే పడుతున్నాయి మార్నింగ్ టైం. చూద్దాం ఎంత ఎర్నింగ్స్ అయింది ఒకసారి. ఊబర్లో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఊబర్లో వచ్చేసి ఈరోజు ఇది నిన్నటిది ఉంది, అంటే మార్నింగ్ చేసినా కూడా. సో దీని టైం టేబుల్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి 10:22కి ఫస్ట్ ఆర్డర్ అయింది. 237 ప్లస్ తర్వాత 281 230 అన్నీ చిన్న చిన్న ఆర్డర్లే. 235 574 ఎయిర్పోర్ట్ రోడ్. ఇది వచ్చేసి 900 ఇంక్లూడ్ టోలు. సో మనకి 780 రూపీస్ ఇచ్చాడు. 780 230. ర్యాపిడ్లో చూస్తే ర్యాపిడ్ హోల్ మంత్ది. మంది వచ్చేసి అక్కడ ఏప్రిల్ 14th 131 అయితే కస్టమర్ 150 ఇచ్చాడు. వీడియోలో చెప్పుకున్నాను. మళ్ళీ 144, మళ్ళీ 105. 100 రూపీస్ తక్కువగా 30 రూపీస్ తక్కువగా 3000 అయిందండి. ఇదండి మన ఇన్కమ్ ఈరోజు. ఇంక్లూడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ విత్ సిఎన్జి. ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయలేదు. ఓకేనండి, తిరిగి రేపటి వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.